పళ్ళ బురుసు. పళ్ళ బురుసు అంటే పళ్ళ బ్రషా? అదే అయితే టైటిల్ అనుకుందాం ప్రస్తుతానికి. ట్రైలర్‌లో అదే మనకు చెప్పారు కాబట్టి. పళ్ళ బురుసు. అది కొనివ్వలేదని చెప్పి కొడుకు మీద తండ్రి ఒక కేస్ పెడతాడనమాట. దాని చుట్టూ కథ ఎలా జరుగుతుంది అండ్ దాని ద్వారా మనకేం చెప్పాలనుకుంటున్నారు డైరెక్టర్ గారు అనేదే పాయింట్. నాకు ఇలాంటి కథలు భలే అనిపిస్తాయి. చిన్న స్టేజ్ మీద నాటకం టైప్‌లో అనమాట. సో, ట్రైలర్ స్టార్టింగ్‌లో బానే అనిపిచ్చింది. ఓకే. సమ్ ఫన్ ఉంటదనిపిచ్చింది. బట్ ఇన్ ద డెప్త్‌కి వెళ్ళిపోతే అంటే కొంచెం డీప్‌గా వెళ్తే లాస్ట్‌లో కొంచెం ఎమోషన్స్, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అలా అలా అనిపిస్తుందనమాట. సో, మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ యాక్టర్స్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఇప్పుడెలా చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తున్న సినిమాలలో రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉండేలానే చేస్తున్నారు. అవునా? కాదా? సో, ఈ సినిమాకి మరింత దగ్గరగా ఉన్నారనమాట. ఈవెన్ పోలీస్ ఆఫీసరు, ఫాదర్ క్యారెక్టర్, సన్ క్యారెక్టర్, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు ఇట్లా అందరూ గూడా చాలా న్యాచురల్‌గా, రియల్‌గా అనిపిస్తుర్రు ప్రస్తుతానికైతే ట్రైలర్ వరకు. ఇక లోపలికెళ్ళినాకంటే సినిమా మొత్తం 3 అవర్స్ మనం చూసేటప్పుడు మనకెట్లా అనిపిస్తదన్నది అది వేరే విషయం. ఇంక డైరెక్టర్ మనకి ఎంత ఎంగేజింగ్‌గా చెప్తాడన్నది చూడాలనమాట. ప్రస్తుతానికైతే నాకొక అట్లాంటి కేసెస్ గూడా పెట్టాలి. ఇగ 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 అంటే మన కొడుకులు తండ్రులు బిహేవియర్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటాయన్నమాట. ఇక పెట్టాలా? వద్దా? ఇది ఎలా తీసుకోవాలి? సిల్లీగా తీసుకోవాలా? సీరియస్‌గా తీసుకోవాలా? అనేది అంటే డిపెండ్ అయ్యి ఉంటదన్నమాట ఇక సినిమా రిలీజ్ అయ్యాక. కొంచెం ఎంగేజింగ్‌గానే వెళ్తది అనే హోప్‌తో అయితే ఉన్నాను ప్రస్తుతానికి. బానే అనిపించొచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలతో పోటీ అంటే ఇక చెప్పలేం గానీ, దీనికి గూడా ఉండాలి ఆడియన్స్. ఇలాంటి సినిమాలకు గూడా ఎంకరేజ్ చేయాలి మనం. ఇలాంటి సినిమాల్ని గూడా మనం ఎంకరేజ్ చేయాలనేది నా కొత్త పాయింట్ అనమాట. కొత్తదంటే నేను నమ్ముతాను దాన్ని. అది నేను నమ్ముతాను. ఎందుకు అంటే ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో కావాలి మనకి. ఎంతసేపు జెన్‌జీ మూవీసే కాకుండా ఇలాంటి సినిమాలు, ఇలా వచ్చే కొంచెం మనకి ఎక్కువ మెసేజ్ ఓరియెంటెడ్ గాని, లేకపోతే ఏదైనా ఎథిక్స్ గురించి చెప్పే పాయింట్స్ వచ్చే సినిమాలు గాని, వాటి నుంచి మనం కొంత నేర్చుకోవాలి. ఏది చెడు, ఏది మంచి అని తెలుసుకోవాలంటే ఫస్టు ఉన్న పాయింట్స్ ఏంటనేవి కూడా తెలుసుకోవాలి గదా! అందులో మనం ఫిల్టర్ చేసుకోవాలి. బ్యాడ్, గుడ్ అనేవి. నేనైతే దాన్నే నమ్ముతాను. సో, ఈ ట్రైలర్‌లో యాక్ట్ చేసిన తాతగారు గాని, అంటే ఫాదర్ క్యారెక్టర్ అంటే ఆఫ్‌కోర్స్ ఆయన కూడా ఫాదరే. కాకపోతే ఆయన కూడా కొడుకు గదా! ఆ క్యారెక్టర్. అట్లా 2, 3 క్యారెక్టర్స్ బావున్నాయి. నేను ఆ క్యారెక్టర్స్ కోసమే నేను యాక్చువల్‌గా ట్రైలర్ జూసాను. అండ్ ట్రైలర్ జూసాక అనిపించింది సినిమా గూడా చూద్దామనేసి. సో, మీరెప్పుడైనా ఒక ట్రైలర్ జూసి సినిమా చూడాలి అనుకునే ఏదైనా మూవీ ఉంటే కామెంట్ చేయండి. నా వీడియోస్ గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్, ప్రొడక్షన్స్ ఇట్లా మనం మాట్లాడుకోకూడదు. సినిమా ఒకసారి రిలీజ్ అయ్యాక మాట్లాడుకుందాం. ఓకేనా? ఉంటే మరి. సీ యూ.